బ్లాక్ బస్టర్ అండి. బాగుందండి, రష్మిక గారు కూడా బాగుంది. యాక్చువల్లీ అల్లు అర్జున్ ఫ్యాన్, సో అల్లు అర్జున్ చాలా బాగుంది. బన్నీ కోసం ఏం చెప్పం అసలు, మేము చాలా పెద్ద అభిమాని అసలు. నెక్స్ట్ టైం చూడండి మీకు అర్థమైపోతుంది. ఫుల్ అసలు తగ్గేదేలే అసలు. ఖచ్చితంగా వెయిటింగ్ చేస్తాం. అసలు మూవీ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది. తగ్గేదేలే జై బన్నీ. కేజీఎఫ్ అంటే అల్లు అర్జున్ గెటప్ లో గానీ బీజిఎంస్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. పాటలు ఒక్కొక్క స్టెప్ మైండ్ బ్లోయింగ్. మారుస్తారు అని చెప్తే ఇంకా నేను సినిమా చూడాలి. బాగుంది, ప్రతి ఒక్క సీన్ బెస్ట్ సీన్. 5 years హార్డ్ వర్క్ మొత్తం ఒక సినిమాతో చూపించింది అందరికి. అని రికార్డు బ్రేక్ అయితే ఏం చెప్తా, కంగ్రాట్స్ చెప్పాలి. మామూలుగా లేదు సినిమా. 1500 కోట్లు కాదు, 2000 కోట్లు మినిమం. అద్దరిపోయిన సినిమా అసలు బ్రో. 3 hours 20 minutes సినిమా. ఒక్క నిమిషం బోర్ కొట్టదు అసలు, వెళ్తూనే ఉంటుంది సినిమా. అసలు క్రేజీ బ్రో. పార్ట్ 3 ఉందంట, ఇంకా మామూలు సినిమా. ఇప్పుడు వచ్చి థియేటర్ లో చూడండి, థియేటర్ వర్త్ ఇట్ చెప్తున్నా. తగ్గేదే జై బన్నీ. కళ్ళలోకి వస్తుందామని భయంతో, ఉలికి పడతామని భయంతో ఉన్నాం మేడం. ఆ విధమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చి పడేశారు మేడం. నేను ఇది ఎలా అంటే మాస్ జాతర నెవర్ సీన్ బిఫోర్ అంటే వెళ్ళాను మేడం. అంటే ఇది మాస్ జాతర మనకేంటంటే సస్పెన్స్, అంటే ఒక సర్ప్రైజ్ ఏంటంటే ఇది మాస్ జాతర కాదు మేడం, డబల్ మాస్ జాతరను చూపించాడు మేడం. ఆ ఫైట్ సీక్వెన్సెస్ అంటే ఎలా ఉన్నాయంటే ఐకానిక్ ఫైట్ సీక్వెన్సెస్ మేడం. అందులో జాతర ఫైట్ సాంగ్ కానీ, జాతర సాంగ్ ఉంది, జాతర ఫైట్ ఉంది మేడం. అది అయితే నేషనల్ ఫైట్ సీక్వెన్స్, నేషనల్ సాంగ్ ఆఫ్ ద డికేడ్ గా నిలిచిపోతుంది మేడం. డికేడ్ లో అంటే 10 సంవత్సరాల కాలం పాటు ఈ ఫైట్ సీక్వెన్సెస్, ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చి పడేశారు మేడం. అంటే ఆ సెకండ్ హాఫ్ లో చూడడానికి నాకు నిజంగా 2 కళ్ళు సరిపోలేదు. అంటే ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ వచ్చే ఇంటర్వెల్ ముందు తర్వాత వచ్చే సీన్స్, ఎపిసోడ్స్ ఉన్నాయి మేడం. అసలు గూస్ బంప్స్ తెప్పించాయి. అంటే ఎలా అంటే ప్రతి ఒక్క ఫ్యాన్ బేస్, నార్మల్ ఆడియన్స్ ప్రతి ఒక్కరికి ఏంటంటే బ్లడ్ లో ఉన్న నరాలన్నీ తెగిపోతాయి. అంత ఎడ్జ్ సీట్ థ్రిల్లింగ్. అంటే మన హార్ట్ బీట్ 100 రెట్లు పెరిగిపోతుంది మేడం. అంటే అంత మన కళ్ళు ఆర్పు కన్నా ఎపిసోడ్స్ ని చూస్తామంటే అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడంటే మెయిన్ వచ్చి సుకుమార్ ఇచ్చిన డెడికేషన్ మాత్రం సూపర్ మేడం. అంటే ఇప్పుడు మాస్టర్ సీన్స్ అంటే మనం ఇంతవరకు బోయపాటి బాలయ్య బాబు అనుకునే వాళ్ళము. అసలు సుకుమార్ అండ్ పుష్ప కాంబినేషన్లో మాస్ ఎలివేషన్స్, మాస్ సీక్వెన్సెస్ వాళ్ళకి మించిన రేంజ్ లో తీస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఆ ఫైట్ సీక్వెన్స్ 2 ఉన్నాయి కదా మేడం, అవి ఇండియన్ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చరిత్రలో నిలిచిపోతాయి మేడం. సూపర్ గా ఉంది. మైండ్ దొబ్బింది మేడం సినిమా. ఆ ఎంట్రీ సీన్ రాగానే మ్యాడ్నెస్ అంటే ఊహించలేదు. అంటే అది ఒక సముద్రంలో జపనీస్ తో ఫైట్ సీక్వెన్సెస్, ఆ ఫన్నీ ఎపిసోడ్స్ ఉంటాయి. ఫైట్ కి ముందు ఫన్నీ ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ సముద్రంలో జరిగే ఫైట్ సీక్వెన్సెస్ అయితే నెవర్ సీన్ బిఫోర్ మేడం. అసలు ఆ ఫైట్ సీక్వెన్సెస్ కి 100కు 100 మార్లు వేసేస్తాం. ఆ ఫైట్ సీక్వెన్స్ చూడగానే చాలు సినిమా ఏ విధంగా బ్లాస్ట్ అవ్వబోతుంది, ఊకన్న రేంజ్ లో ఉండబోతుందని ఆ ఫైట్ సీక్వెన్సెస్ మనకి చెప్తారు మేడం. సూపర్ గా ఉంది. చాలా బాగుంది ఆ ఫైట్ సీక్వెన్సెస్ అయితే. అండ్ శ్రీవల్లి అండ్ పుష్ప కెమిస్ట్రీ అయితే నెవర్ సీన్ బిఫోర్ మేడం.